ప్రభు నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. ఈరోజు ప్రతి ఉదయం కూడా దేవునితో మొదటిగా మనం మాట్లాడినట్లయితే దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలను ఈరోజు చేయబోయే ప్రయత్నాల్లోనూ పనుల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా సంరక్షకుడుగా సహాయకుడుగా ఉండి మన ముందుండి మన యొక్క మెట్టలుగా ఉన్న స్థలములను సరళపరిచి దేవుడు మనల్ని నడిపించేవారిగా ఉంటారండి. ప్రతి ఉదయం ముందుగా మొదటిగా మన యొక్క కంఠస్వరము దేవునితో మాట్లాడినట్లయితే ఈ రోజంతయు దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చి బలపరిచి నడిపిస్తూ ఉంటాడండి. మన యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యగు దేవా, నిచుడగు తండ్రి, సమాధానకర్తపతి యగు రాజా, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్ముడా, స్తోత్రార్హుడా, సింహాసనసేనుడా, స్తుతుల మీద ఆసీనుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకేమిచ్చి స్తుతులు స్తోత్రములు చెల్లించగలము. రాత్రంతా నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి నడిపిస్తున్న దేవుడు ప్రభా. కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారం నాయన. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, లోకరక్షకుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న నాయన. ప్రతి ఉదయము మా కంఠస్వరము నా తండ్రి నాయన నీ పాదముల చెంత చేరుటకు సహాయం దయచేయండి. మా ప్రార్థన నా తండ్రి నీ యొక్క రాజ్యానికి చేర్చబడుటకు సహాయం దయచేయండి. నీకును మాకును మధ్యన ఉన్న దోషములను, అడ్డుబండలను, ఆటంకములను తొలగించండి ప్రభా. సహాయకుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నిచ్చుడగు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయకుడు అయిన తండ్రి, అభిషక్తుడు అయిన తండ్రి, మేఘారుడై మా కొరకు రానయ్యున్న దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా. మా ప్రార్థన ఆలకించువాడవు నాయన, బలాన్నిచ్చువాడవు, బోధించువాడవు నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. నా తండ్రి, భూలోకమంతటికి తండ్రిగా ఉన్న నా దేవానికి వందనాలయ్యా. భూత వర్తమాన కాలంలో నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండగలను దేవానికి వందనాడు. పూజనీయుడవు నా తండ్రి, నీకే స్తోత్రములు నాయన. యథార్థవంతుడవు నాయన, యూదా గోత్రపు సింహమయున్న నా దేవానికి స్తోత్రములు ప్రభా. నా తండ్రి యెహోవా, నా బలమయున్న దేవుడవు నీవే ఉన్నావు. నా శైలమయు, నా కోట, నా కాపరి నీవే ఉన్నావు ప్రభా. నా రక్షణకర్తవు నీవే ఉన్నావు ప్రభా. 3 భార్యలు మా జీవితాలు చిగురింపచేసిన దేవుడవు నీవే ఉన్న దేవ. సర్వాధికారివి నా తండ్రి, సర్వోన్నతుడువు, సర్వశక్తిమంతుడువై ఉన్న దేవా నా తండ్రిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సర్వకృపానిధి యొగు దేవా, మేము జీవించుచున్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నాయన. మన ఈ లోకంలో అనేక మంది గతించిపోయినప్పటికీ మమ్మల్ని క్షేమంగా ఉంచి నాయన సజీవులుగా లేపామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నా తండ్రి నాయన. యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తారని మీరు మాతో వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా. మీ ఎందు ప్రభా మేము సంతోషంగా ఉన్నప్పుడు ప్రభా మా హృదయ వాంఛను తీర్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. ఆపత్కాలంలో ప్రభా నీవు నన్ను గుర్చి మొరపెట్టినప్పుడు నేను నిన్ను విడిపించేదనని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ నామాన్ని మహిమపరచుట, నీ నామాన్ని గణపరచుట నాయన, నీకు సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్న మా ప్రియబిడ్డలు అనేక మంది కలిసి నీ సన్నిధిలో ఏకీభవించి మొరపెట్టుచుండగా మా ప్రార్థనలు అంగీకరించబడుటకు సహాయం దయచేయండి నాయన. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. అప్పుడు మేము మా దినమంతయు ఉత్సాహించి సంతోషించదమని మరి మాతో మాట్లాడుచున్నారయ్యా. అట్టి ఉత్సాహ సంతోష ధ్వనులు మాకు అనుగ్రహించమని కోరుచును. ఈరోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు గుండా, ఏ ఆలోచనలు గుండా, ఏ నూతనంగా కార్యములు తలపెట్టుచున్నారో నా తండ్రి, ఏ విషయముల గురించి నా తండ్రి నాయన మొదలుపెట్టి ప్రారంభించాలని ఆశపడుచున్నారు నా తండ్రి, వారి జీవితంలో జయోత్సాహముతో నాయన, వారి సంతోషముతో నా తండ్రి వాటిని విజయాన్ని పొందుకోగల కృపను వారి అనుగ్రహించండి అయ్యా. ఉదయకాలము నా తండ్రి నీ కృపతో నాయన మమ్మలను ప్రభా తృప్తిపరచండి దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ నామాన్ని ప్రభ ఎత్తిపట్టి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన. మహోన్నతిని సాటు నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడని మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా. వేటకాని ఊరిలో నుండి ప్రభా ఆయన నిన్ను విడిపించును, నాశకరమైన తెగులు రాకుండా మమ్మల్ని తప్పిస్తాడని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. ఈ లోకంలో నా తండ్రి మేము వెళ్ళుచుండగా నా తండ్రి ఏ ఉరి వచ్చినో నన్ను భయము భీతి చెందుతున్నామేమో ప్రభా. ఏ తెగులు మా గుడారములు సమీపించకుండా ఉన్నట్లు ప్రభా.
అపవాది తంత్రములను నాయన లయపరచమని కోరుచున్న కుటుంబాల్లో సంతోషము సమాధానము లేక కుటుంబాలు నా తండ్రి విడిపోచున్నారు ప్రభా. నా తండ్రి బిడ్డలు నా తండ్రి ఎంతో నిస్సహాయ స్థితులకు వెళ్ళుచున్నారయ్యా. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము నా తండ్రి అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, నీ కృపను రానివ్వండి నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. సహాయం దయచేయండి నాయన. నా తండ్రి నాయన, నీ కృప మా ఎడల నా తండ్రి తోడుగా ఉంచండి నాయన. నీ నామాన్ని బట్టి నాయన నా తండ్రి నా తన ప్రభావము హెచ్చించబడునని మాట్లాడుచున్నాను. నా తండ్రి మా చేయి పట్టి నడిపించగలిగిన దేవుడవు నాయన. మా ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు ప్రభా. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తదగునట్లు మేలుతో మా హృదయాన్ని తృప్తిపరచగలిగిన దేవుడవు నాయన. పక్షిరాజు అయితే ఏ విధంగా నా తండ్రి తన యొక్క నాయన వృద్ధాప్య దశలోకి వచ్చినప్పుడు ప్రభా నా తండ్రి 150 రోజులు ప్రభ ఏమీ తినకుండా ప్రభ ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి తన్ను తాను నలకొట్టుకొనబడి ప్రభా నా తండ్రి అవన్నీ పాతవన్నీ తీసివేసుకొని నలకొట్టుకోబడి నాయన మరలా నూతనంగా ఎలా మార్చబడుతుందో మేము కూడా నా తండ్రి మీ భక్తి జీవితంలో వెళ్ళుచుండగా నాయన మమ్మల్ని మేము నలకొట్టుకొనటం మాకు నేర్పించండి అయ్యా. మమ్మల్ని మేము నీకు సమర్పించటం మాకు నేర్పించయ్యా. నీ సన్నిధిలో మేము ఏ విధంగా అయితే బ్రతకాలో అటు రీతిగా మమ్మల్ని మేము నీ సన్నిధిలో వాక్యం అనే ఉదక స్నానం చేత మరలా నూతన యవ్వనము మేము తెచ్చుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకోండి నాయన. విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అర్పణ అన్నావు ప్రభా. అటు బలి అర్పణ అర్పించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రములు ప్రభా. నాయన మార్త వలె విస్తారమైన పనులు మేము పెట్టుకోకుండా మరి వలె నీ పాదాల చెంత చేరి నాయన నీతో నా తండ్రి సంభాషించుట మాట్లాడుట నా తండ్రి సహవాసము చేయుట మాకు నేర్పించవా ప్రభా. నిజ స్నేహితుడవు నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకో తండ్రి. కుమారుల జాలి పడినట్లు నేను మీ ఎడల జాలి చూపుచున్నానని మాట్లాడుచున్న దేవుడు ప్రభ. మా ఎడల నా తండ్రి జాలి చూపించండి. కరుణ దయా ప్రభ మీరు చూపించగలిగిన దేవుడు ప్రభ. ఎన్నో మాటలు ఈ లోకంలో మేము పడిపోచున్నామయ్యా. లోకంలో నుంచి మమ్మల్ని వేరుపారినటువంటి జీవితాల్లో మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు ప్రభ. ప్రత్యేకించమైన బిడ్డలుగా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వారసులుగా మమ్మల్ని సిద్ధపరిచి నీ రాజ్యానికి ఎత్తించడానికి వచ్చిన దేవానికి స్తోత్రములు నాయన. నువ్వు నా తండ్రి ఎంతగానో తగ్గించుకొని వచ్చి ఉన్నావయ్యా. మాలో తగ్గింపు స్వభావాన్ని పెట్టండి నాయన. తగ్గింపు మనసును పెట్టండి నాయన. ఒకరి మనసును ఒకరు నొప్పించుకోకున్నట్లు మమ్మల్ని మేము తగ్గించుకొనటం మాకు నేర్పించండి నా తండ్రి. సమాధానము కలిగి జీవించటం మాకు నేర్పించండి ప్రభా. ఒప్పుగోలు మనసు మాలో దయచేయండి. పశ్చాత్తాపముకు కూడిన ప్రార్థనా శక్తి మాలో దయచేయండి నా తండ్రి. నాయన నా తండ్రి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు నా తండ్రి నాయన సంఘముల కొరకు సహవాసముల కొరకు నాయన గ్రామాల కొరకు జిల్లాలు రాష్ట్రాల కొరకు రాజకీయ నాయకులు ప్రభుత్వాల కొరకు నాయన అధికారుల కొరకు నే సన్నిధిలో ప్రభా నశించిపోచిన ఆత్మల కొరకు నాయన అనేక ప్రార్థనా విజ్ఞాపనలు ప్రతిరోజు చేస్తున్నామయ్యా. మా ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి. మానసిక పరిస్థితి బాగోలేక కుటుంబంలో నా తండ్రి ఎన్నో ఇబ్బందుల కొలిమిలోకి వెళ్ళుచున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. కుటుంబంలో ఎవరైనా బిడ్డలను కోల్పోయి నా తండ్రి దుఃఖ సంద్రంలో మునిగిన బిడ్డలు ఉన్నారేమో వారి గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆదరణ దయచేయండి నాయన. ఈరోజు నూతనంగా నా తండ్రి ఏ బిడ్డలైతే నాయన వ్యాపారాలను ప్రభా ప్రారంభించాలని ఆశపడుచున్నారు నాయన నా తండ్రి నాయన. అదే రీతిగా నా తండ్రి మిషనరీస్ ప్రభా నా తండ్రి ఫ్యాక్టరీస్ పెట్టాలని ఆశపడుచున్నారు. జ్ఞాపకం చేసుకోండి. లోన్ల కోసం సిద్ధపడి ప్రభా లోన్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న వారి పక్షాన కార్యం చేయండి నాయన. గృహాలు కట్టుకుంటూ సగంలో ఆగిపోయి నా తండ్రి నాయన లోన్స్ రావడం కోసం ఎదురు చూస్తున్నారేమో గృహాలు కట్టబడుటకు నాయన సహాయం దయచేయండి ప్రభా. విషయానికి వందనాలు నాయన. స్తోత్రములు ప్రభా. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలున్నారయ్యా నా తండ్రి. హెవీ కాంపిటీషన్లో ప్రభా బిడ్డలు నా తండ్రి వారి జాబుని పొందుకొనుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. సహాయకుడు అయిన దేవా నాయనా నీకే స్తోత్రములు ప్రభా. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడుచు చదువుచు నీ సన్నిధిలో నాయన కనిపెట్టుచున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోండి. సాఫ్ట్వేర్ జాబ్స్ అని ప్రభా రకరకాలుగా ప్రభా కోర్సులు నేర్చుకుంటూ ప్రభా జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ప్రభా నా తండ్రి. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ పోషణాధారమైన ఉద్యోగాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. చాలామంది బిడ్డలు జాబ్ చేస్తూ నా తండ్రి ఇంక్రిమెంట్స్ కోసం ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారేమో ప్రభా. వారి జీవితాల్లో కార్యము జరిగించండి. ఇంక్రిమెంట్స్ని సిద్ధపరచండి. ప్రమోషన్స్ని సిద్ధపరచండి. రాకపోకల భద్రతనివ్వండి. ఆ బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండానట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. అనేక మంది బిడ్డలు నాయన అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సీట్ల కోసం నాయన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారి పక్షాన కార్యములు జరిగించండి నా తండ్రి. నీకు వందనాలు. వారి పక్షాన మేలు చేసి నడిపించగలిగిన దేవుడవు. సహాయం
సహాయకుడవై ఉన్న దేవుడు వారు పొందుకోగలిగిన సీట్లను వారు పొందుకొనుటకు నాయన భవిష్యత్తును అనుగ్రహించండి. యవనస్తులు అనేక మంది నూతన భవిష్యత్తు కోసము నాయన తండ్రి ప్రిపేర్ అవుతుండగా జ్ఞాపకం చేసుకో. దేని చదివితే వారి భవిష్యత్తు నా తండ్రి నాయన సంతోషకరముగా ఉంటుందో, దేని చదివితే వారి జీవితము నా తండ్రి నాయన నీ సన్నిధిలో తగ్గింపు కలిగి జీవించగలుగుతారు. నాయన నీ సన్నిధిలో ప్రభా వారు ఒదిగి నాయన నీ సన్నిధిలో నీ చిత్తం ఏమిటని గ్రహించుకొని ప్రభ దాన్ని ఎంపిక చేసుకోగల తెలివిని లెస్సైన జ్ఞానమును మీరు వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. ఈ లోక జ్ఞానము వెర్రితనము గాని పైనుంచి వచ్చి జ్ఞానము పరిశుద్ధమైనది నా తండ్రి. అట్టి జ్ఞానము వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా నా తండ్రి యథార్థవంతులుగా మేము ఉండే కృపను మాకు దయచేయండి. నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలములు ఆశీర్వదించబడుటకు సహాయము దయచేయమని కోరుచున్నామయ్యా. నీతి కలిగి నా తండ్రి జీవించిన మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. అలనాడు మోషే గారితో మాట్లాడిన దేవుడు ప్రభా నాయన ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకుడిగా నియమించుకున్న దేవానికి వందనాలు. నత్తివాడైనప్పటికీ నా తండ్రి నాయన ఒక నాయకత్వం కలిగిన వ్యక్తిగా నాయన నాయకులుగా నా తండ్రి ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా స్థితి ఏమైనప్పటికీ నాయన మా పరిస్థితి ఏదైనప్పటికీ నాయన నీ ఉద్దేశములు మా పట్ల వేరుగా ఉంటాయి నాయన. అవి నాన్న గ్రహించుకునే శక్తి మాకు దయచండి. గొర్రెల దొడ్డులో ఉన్న ప్రభా నాయన దావీదును నా తండ్రి సింహాసనం మీద కూర్చుని పెట్టి రాజుగా చేసిన దేవుడు ప్రభా. దావీదు పట్ల నీ ప్రణాళిక వేరుగా ఉన్నది, దావీదు ఉద్దేశములు వేరుగా ఉన్నాయి. కానీ ప్రభా నీ చిత్తానుసారంగా జరిగించావు ప్రభా. అది నీతో సహవాసం చేసినప్పుడు నీతో కలిసి నా తండ్రి మేము నడిచినప్పుడు మాత్రమే నాయన అలా మీ చిత్తాన్ని గ్రహించుకొని ముందుకు నడవగల కృపను మాకు అనుగ్రహిస్తావు ప్రభా. నా తండ్రి మా ఎడల మా భవిష్యత్తు ఎడల నీ చిత్తం ఏమైనదని మేము గ్రహించుకునే మనసును ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రములు. ఆర్థిక అప్పులు కొలుములో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి నాయన. వారాలు వాళ్ళకని నెలని చెప్పు ఆర్థిక పరిస్థితులు బాధపడుచున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి ఆర్థిక పరిస్థితులన్నింటినీ మెరుగుపరచండి. మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండండి. వారి చేతుల కష్టార్జితమును దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. చిన్నపిల్లలేమి నాయన బాలింత స్త్రీలేమి గర్భిణీ స్త్రీలేమి ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేయండి. దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న వారికి నీ స్వస్థతను అనుగ్రహించండి నాయన. హాస్పిటల్కి వెళ్ళుచున్న బిడ్డలకు నాయన మంచి రిపోర్ట్స్ను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. ఎవరైతే యాక్సిడెంట్లే హాస్పిటల్లో ఉండి నా ఆపరేషన్ కోసం సిద్ధపడుచున్నారో వారి ఆపరేషన్లో సక్సెస్ను దయచేయమని కోరుచున్నామయ్యా. నెలలు తక్కువగా రోజులు తక్కువగా పుట్టి బాక్స్లో ఉన్న బిడ్డలను తన తల్లి బిడ్డలకు క్షేమంగా చేర్చబడుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. ఈరోజు నా తండ్రి నీ సువార్త కూడికలు మహాసభలు నా తండ్రి గృహ కూడికలు వీధి కూడికలు ఎక్కడైతే జరుగుచున్నాయో ప్రభా ఆ యొక్క కూడికలన్నింటిలో జయకరంగా ఉంటకు సహాయం దయచే. వారికన్నా ముందుగా వెళ్ళే యొక్క స్థలాన్ని పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తి వాతావరణాన్ని అక్కడ సిద్ధపరచండి. ఎలాంటి అడ్డులు ఆటంకములు లేకుండానట్లు సహాయం దయచేయండి. మతోన్మాదుల హృదయాలు మార్చండి. భారతదేశంలో ఎన్నాళ్ళు లేని ప్రభా నా తండ్రి మతోన్మాదులు లేస్తున్నారయ్యా. మత కలహాలు రేపుచున్నారయ్యా. దుర్భాషలాడుచున్నారయ్యా. వారి హృదయాలు మార్చండి నాయన. క్రైస్తవులకు శ్రమలు రాబోచున్నాయి నా తండ్రి. అనేక ప్రాంతాల్లో క్రైస్తవులు హింసిస్తున్నారయ్యా సువార్త ప్రకటిస్తుంటే ప్రభా. అలాంటి వారి హృదయాలు మార్చండి అయ్యా. అంత్య దినాల్లో మేము ఉన్నామయ్యా. ఏ దినముని ఏది సంభవించినో తెలియని రోజుల్లో మేము ఉన్నాయ్యా. శులామితి వలె కాకుండా మేము నీ సన్నిధిలో మెలకు కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన. నీ కొరకు మేము రాజ్య వ్యాప్తి కొరకు నా తండ్రి ప్రయాసపడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. ఈ రోజంతయు మా పనుల్లోనూ మా యొక్క అవసరతల్లోనూ రాకపోకల్లోనూ నా తండ్రి మేము చేయు ప్రతి ఒక్క పనుల్లో మీరు తోడుగా నడిపించండి నాయన. చాలామంది బిడ్డలు నా తండ్రి నాయన వారి వ్యాపార పరిస్థితులను బట్టి నా తండ్రి అనేక మంది ద్రవ్యం ఇవ్వక రొటేషన్ జరగక నష్టపోతున్నా తండ్రి ఇబ్బంది పడుచున్నారేమో. ఎవరైతే ద్రవ్యం వాళ్ళ బిడ్డల యొక్క ద్రవ్యం అంతయు వచ్చి నన్ను వారి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రములు నాయన. రాజులు అధికారులు ప్రభా నా తండ్రి ప్రభా నా తండ్రి రాజకీయ నాయకుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రజలు మేలు కొరకు పనులు చేసేవారిగా వారిని సిద్ధపరచండి నాయన. ప్రభా నా తండ్రి వారి స్వంత స్వలాభాల కోసం కాదు నాయ ప్రభా. ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా వారిని సిద్ధపరచండి. ప్రతి పరిస్థితి నుంచి మమ్మలను ప్రభా వృద్ధులోనికి తీసుకురమ్మని కోరుచున్నామయ్యా. ఏ పార్టీ వారం ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారము కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నా తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత తలంపుల చేత నడిపింపు మాకు అనుగ్రహించి
నడిపించండి నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రములు. నీతో సహవాసం చేసినప్పుడు మాత్రమే నాయన ఏది మంచి ఏది చెడు అని గ్రహించుకునే శక్తి మాకు వస్తుంది ప్రభా. అలాంటి శక్తిని మేము పొందుకునే జ్ఞానం మాకు అనుగ్రహించి నాయన ఈరోజు ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దేవదూతల సమూహాన్ని నాయన ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నాయన కంచె వేయండి నాయన. బిడ్డలకు ఏ ఇబ్బందులు, ఇరుకులు, అడ్డంకులు, ఆటంకములు రాకుండానట్లు సహాయం దయచే. మరలా నా తండ్రి బయటకు వెళ్ళిన బిడ్డలు గృహాలు చేరు వరకు నా తండ్రి నీ కృపాక్షేమములు, నీ సన్నిధి కాంతి వారికి తోడుగా ఉండి సహాయకుడుగా, సంరక్షకుడుగా, తండ్రిగా, పోషకుడుగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచూ తండ్రి నాయన ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరి పక్షాన మీరు కార్యం జరిగిస్తారని నమ్ముచు త్వరలో రానయున్న యేసతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనిచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికులనంతా నాశనం, ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.